రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి చకచక అడుగులు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో సంగారెడ్డి దగ్గర మొదటి ఇంటర్చేంజర్. 90 ఎకరాల్లో సంగారెడ్డి దగ్గర భారీ జంక్షన్ అభివృద్ధి. ట్రిపుల్ ఆర్ ఇంటర్చేంజర్ తో మారిపోనున్న సంగారెడ్డి రూపురేఖలు. విశ్వనగరంగా ఎగుతున్న హైదరాబాద్ నగరానికి రీజనల్ రింగ్ రోడ్ మరో మణిహారం కాబోతోంది. తెలంగాణ అభివృద్ధిలో ట్రిపుల్ ఆర్ గేమ్ చేంజర్ కానుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం 347 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్ప్రెస్ వేను 2 భాగాలుగా నిర్మిస్తుండగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లాలోని తంగెడపల్లి వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారిని 7,104 కోట్లతో నిర్మించేందుకు టెండర్లను పిలిచారు. అయితే ట్రాఫిక్ సర్వే ఫలితాలను పరిగణలోకి తీసుకుని ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని 6 వరుసలుగా అభివృద్ధి చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. ఈ మార్పు కారణంగా నిర్మాణ వ్యయం దాదాపు రెట్టింపైంది. మొత్తం 160 కిలోమీటర్ల మేర ఈ 6 వరుసల రహదారిని సుమారు 15,627 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. గతంలో ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలిచినా ఎన్హెచ్ఏఐ సవరించిన ఈ ప్రాజెక్టును కూడా ఈసారి హ్యామ్ విధానంలో చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనుంది. 3 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డి నుంచి యాదాద్రి భువనగిరి వరకు 6 వరుసల రోడ్డు నిర్మాణం కానుండగా ఈ ప్రాజెక్టులో మొదట సంగారెడ్డి దగ్గర నిర్మించే భారీ జంక్షన్ తో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.